జంట జలాశయాలను కాపాడుకోవడం వల్ల మనల్ని అవి కాపాడుతాయని గండిపేట వెల్ఫేర్ సొసైటీ విద్యార్థులు పేర్కొన్నారు. నీరు కలుషితం కాకుండా ఉండడం వల్ల సమస్త మానవాళికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. జంట జలాశయాల చుట్టుపక్కల ఆనుకొని బఫర్ జోన్లో రాజకీయ అండదండలు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. జంట జలాశయాల చుట్టుపక్కల ఆనుకొని బఫర్ జోన్లో రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టి గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట చెరువుపై అవగాహన సదస్సు నిర్వహించారు. చైతన్య స్పందన అనేది మా సర్వీస్ ఓరియంటెడ్ క్లబ్ సార్. మా క్లబ్ హయాంలో కూడా మేము ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. ఆ క్లబ్ ఈవెంట్ భాగంగా మేము ఈ లేక్ గురించి వాక్ చేయడానికి వచ్చాను సార్. సో హైదరాబాద్ కి 7,000 లేక్స్ ఉండేవి సార్, కానీ ఈ రోజు 70 లేక్స్ కి అయిపోయినాయి. సో ఈ దుస్థితి రావడానికి కారణం ఇల్లీగల్ కట్టడాలు, ఇలాంటి యాక్టివిటీస్ అవ్వడం వల్ల మనకి వాటర్ అనేది చాలా డిప్లీట్ అయిపోతుంది, పొల్యూషన్ కూడా చాలా పెరిగిపోతుంది. అందుకని చెప్పి మేమందరం విత్ గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ తో కొలాబరేట్ అయ్యి ఇక్కడికి వచ్చి మనం ఈ లేక్స్ కాపాడుకోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు హైడ్రా ఇంటెన్షన్ అయితే చాలా మంచిది సార్. లేక్స్ మళ్ళీ రీస్టోర్ చేయడం అనే ఇంటెన్షన్ చాలా మంచిది సార్. ఆ ఇంటెన్షన్ ని మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం. హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, అవన్నీ జలాశయాలు ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఇదివరకు మా చిన్ననాడు ఎలా చూసినామో అలాంటి పరిస్థితి ఈ రోజు లేకపోయింది. దానికి ఎందుకు లేకపోయిందంటే చుట్టూ నిర్మాణాలు భారీ స్థాయిలో వచ్చేసినాయి. కబ్జా అనేది చేసేస్తున్నారు. అలాంటి కబ్జాలు కానీ చేయకుండా, ప్లస్ మన నీటిని సురక్షితమైన వాటర్ గా ఉండాలి. మన పిల్లలకి ఇచ్చేది మన ఆస్తులు కావండి. మన నీరు, కలుషితం లేని నీరు, కలుషితం లేని గాలి, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అలాంటి పరిస్థితి ఈ రోజు లేకుండా అయిపోతుంది. మరి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏం చేసినాయో, ఎవరేం చేసినారో, ఇంత కబ్జాలు ఎలా అయినాయి అనేది అసలు అర్థం కాకుండా ఉంది. కామన్ పీపుల్ వచ్చి చూస్తే చుట్టూ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు కనిపిస్తుందండి. సిటీ ఆఫ్ లేక్స్ అనేది హైదరాబాద్. అలాంటి లేక్స్ అన్ని కరుమరుగైపోయినాయి. 7,000 కాస్త కొన్ని 70-80 చెరువులకు వచ్చినట్టు అనిపిస్తుంది. మన ఆ ఉన్న చెరువులన్నా మొత్తం చుట్టూ మొత్తం కబ్జా చేసేసి ఆ ల్యాండ్ అంతా వాటర్ సామర్థ్యాన్ని తగ్గించేసి ఏమైపోయిందంటే ఆ వాటర్ సామర్థ్యం తగ్గిపోయేసరికి ఒక చిన్న వర్షం పడితే చెరువులోకి వెళ్లాల్సిన నీరు మన రోడ్లపైకి వచ్చేస్తుంది. చెరువులోకి వెళ్లకుండా రోడ్ పైకి వచ్చేస్తుంది. ఆ రోడ్ పైకి వచ్చేసి 3 సెంటీమీటర్ల వర్షం పడితే 30 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టు మొత్తం రోడ్లన్నీ జలాశయాల్లాగా మారిపోయి రన్వేల్ లాగా పోతున్నాయండి. అసలు చిన్నపాటి వర్షంకే కాలనీ మునిగిపోతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే మన చెరువులను మనం కాపాడుకోలేకపోతున్నాం. మన చెరువులలో చుట్టూ కబ్జాలు చేసేట్లా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా మనం కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటో హైడ్రా అనే ప్రోగ్రాము, అందులో చెరువుల చుట్టుపక్కల అక్రమ కట్టడాలు ఎవరైతే ఇప్పటివరకు చేశారో 111 జీవోలో కానీ అవన్నిటిని కులగొట్టేసి ప్రకృతిని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇందులో ఏంటంటే నాయకులకు అతీతంగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విస్తరించాలి. రేపు పొద్దున రానున్న భవిష్యత్తు తరాలకి నీళ్లకు ఇబ్బంది లేకుండా హైడ్రా అనే ఈ ప్రోగ్రామ్ కనుక జరగకపోతే ఎండాకాలం వచ్చినప్పుడు జనాలకు వాటర్ ఇబ్బంది, వాటర్ ట్యాంకులకు విపరీతమైన డబ్బులు కట్టాల్సిన పని. లేక్స్ మనం ఎంతైతే కాపాడుకుంటామో ఇది నెక్స్ట్ 100 ఏళ్ళు 1000 ఏళ్ళ వరకు జీవన ఆధారంగా ఉంటుంది. ఇప్పుడంటే హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చింది, కానీ ఒకప్పుడు ఊర్లలో ఒక లేకే జీవనాధారం. ఒక పంటకు కానీ ఈ రోజు పరిశ్రమలు అనే ఒక అడ్డం పెట్టుకొని లేక్స్ ని ధ్వంసం చేయడం జరుగుతుంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లేకు ఉంటే నీళ్లు ఉంటే ప్రజలు ఉంటారు, ప్రజలు ఉంటే పక్షులు ఉంటారు, పక్షులు ఉంటే ఇండస్ట్రీ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. దీన్ని ఇంకా 100 అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక నీరు కాపాడుకోకపోతే జీవనాధారం అనేది ఉండదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలాంటి ఉద్యమం చేయాలి. ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందో రివర్ వాటర్ కి కానీ, చెరువులకి కానీ, నదులకు కానీ వాటన్నిటిని ధ్వంసం చేసి, సో కాబట్టి ఈ వాటర్ ని కాపాడాలి, దీన్ని రక్షించుకోవాలి. సేవ్ సాయిల్ అనే ఉద్యమం ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు సేవ్ వాటర్ అవర్ లేక్స్ బ్యాక్ అనే ఉద్యమం కూడా విపరీతంగా జరగాలని కోరుతున్నాం. హైదరాబాద్ జంట నగర వాసులకు దాహాది తీర్చేటువంటి హిమాచర్ గండిపేట జలాశయం పూర్తిగా కనుమరుగపోయింది. ఎఫ్టీఎల్ అనకుండా, బఫర్ జోన్ అనకుండా కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైనటువంటి ఈ యొక్క ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ బహుళంతస్తుల మేడలు, దాని తర్వాత ఫామ్ హౌస్లు, ఇవన్నీ కూడా నిర్మాణాలు చేసి ఈ యొక్క ఫిరంగి నాళాలను కూడా మొత్తం కబ్జా చేసినటువంటి ఈ యొక్క వైనం ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఈరోజు జంట జలాశయాలు పరిరక్షించాలి, ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద జలాశయాలను సంరక్షించాలని చెప్పేసి కూడా ఈ యొక్క మార్నింగ్ వాక్ని మేము
పిలుపునిచ్చాము. అయితే ఈ యొక్క మార్నింగ్ వాక్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క FTL ల్యాండ్లో కానీ బఫర్ జోన్లో కానీ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగించినటువంటి సందర్భాలలో హైడ్రాకి మేము స్వాగతం పలుకుతున్నాం. చైర్మన్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, IPS రంగనాథన్ వీటన్నిటిపై కొరడా గుల్పిస్తున్నారు. మనము రాజేందర్లో ఉన్నటువంటి చెరువును కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు కన్వెన్షన్ కావచ్చు, దాని తర్వాత ఖానాపూర్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్లు అన్ని కూడా నిలబెట్టం చేస్తున్నారు. అయితే హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ ఉండాలి, హైడ్రాకి సపోర్ట్గా మనం అందరం ఉండాలని ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాము.